ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లోనూ ఈడీ తనిఖీలు నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా మొత్తం 20 ప్రాంతాల్లో తనిఖీలు ఈడీ అధికారులు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో సోదాలు జరుపుతున్నారు. 3,500 కోట్ల స్కామ్ జరిగినట్లు ఈడీ గుర్తించింది. నకిలీ ఇన్వాయిస్లు, పెంచిన మద్యం ధరల వెనుక భారీ స్కామ్ జరిగినట్లు చెబుతుంది. లిక్కర్ కేసులో నిందితుల ఇళ్లలోనూ ఈడీ సోదాలు నిర్వహిస్తుంది.